అందరికీ నమస్కారం. రాశి ఫలితాలు ఛానల్ కి స్వాగతం. మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు అందమైన శ్రీ వల్ల లాభం కలుగుతుంది. ఇంకా రోజు మధ్యలో మీకు పెద్ద శుభవార్త కూడా అందుతుంది. ఆ శుభవార్త అందుతుందని మీరు కళ్ళలో కూడా ఊహించి ఉంటారు. మరి మీ అదృష్టం వల్ల మీకు ఆ శుభవార్త అయితే ఖచ్చితంగా అందుతుంది. ఈ రోజు గ్రహ నక్షత్రాలను బట్టి మీకు అదృష్టం లభించే సూచనలు హెచ్చుగా కనిపిస్తున్నాయి. పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకైతే సమయం అనుకూలంగా ఉంది. దీని కారణంగా మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు మంచి ఉద్యోగాలు లభించే అవకాశం కూడా ఉంది. అన్నదమ్ముల మధ్య ఆస్తి వివాదాలన్నీ మరి పరిష్కారం అవుతాయి. ఈరోజు శుభయోగం కారణంగా మరి రాశి వారికి శుభంగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వారు అధిక లాభాలను అయితే పొందుతారు. మీరు పనిచేసే ఆఫీసులో జీవితంతో పాటు ప్రమోషన్ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మీరు చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ అయితే మీకు ఉంటుంది. పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. మీరు ఆపుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికి చేరుతుంది. ఇక్కడ చూసినట్లయితే గనక మీకు కొన్ని పనులలో మీకు ముఖ్యమైనటువంటి విషయాల్లో మెరుగు రావడం అనేది ప్రారంభమవుతుంది. మీలో మార్పు రావడం అనేది ప్రారంభమవుతుంది. ఈ రోజు మీ మార్పు కారణంగా మీ జీవిత భాగస్వామి చాలా సంతోషంగా అయితే కనిపిస్తారు. రుణ ప్రయత్నం అయితే ఈ రోజు ఫలిస్తుంది. చెడు సహవాసం వైపు వెళ్లకుండా ఉంటే గౌరవం దక్కుతుంది. క్షణికావేశం పనికి రాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్య బాధలకు అధికమవుతాయి. ఆకస్మిక నష్టం పట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలు అయితే ఉంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా మెలగడం మంచిది. మనసు చంచలంగా ఉంటుంది. బంధుమిత్రులతో విరోధం ఏర్పడకుండా కోపాన్ని నియంత్రించుకోవాలి. అకాల భోజనం వల్ల అనారోగ్య బాధలను అనుభవిస్తారు. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. చెడు సహవాసానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించాలి. ప్రయత్న కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. బంధుమిత్రులతో జాగ్రత్తగా మెలగడం మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశం ఇవ్వకండి. ధన నష్టాన్ని అధిగమించుకోవడానికి మీరు ప్రయత్నాలు అయితే గట్టిగా చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పులకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా విషయాలను నిర్వహించాలి. ప్రేమికులకైతే మరి విభేదాలు వచ్చే విధంగా మరి ఆటంకాలు వచ్చే విధంగా మూడో వ్యక్తి కారణమవుతారు. ఈరోజు భార్య భర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. సంతానం విషయంలో జాగ్రత్త వహించాలి. శ్రద్ధ పెట్టాలి. వారి ఆరోగ్య విషయాల్లో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు చాలా డాక్టర్ని సంప్రదించాల్సి వస్తుంది. లేకపోతే చాలా సమస్యలు అనేవి పెరిగే సూచనలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి. మరి ఈ రోజు కనుక మీరు పరిహారం చేసినట్లయితే మీకు చక్కని ఫలితాలు అందుతాయి. మరి మీకు అనుకున్నటువంటి పనులు అనుకున్న విధంగా పూర్తి చేయగలుగుతారు. మరి ఈ పరిహారం కొరకు మీరు కోమతి చక్రాలు 5 తీసుకోవాలి. ముత్యపు శంఖం 1 తీసుకోవాలి. గరుడముకు కాయలు 5 తీసుకోవాలి. బలమూరి ఎడమురి మూలికలు 2 తీసుకోవాలి. వీటన్నింటినీ కూడా చక్కగా ఒక పట్టు వస్త్రంతో తయారు చేసిన సంచిలో మీరు పెట్టేసి మీరు చక్కగా గోడకు మేకు తగిలించడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా బయటకు తొలగించబడుతుంది. ఇక పాజిటివిటీ రావడం అనేది ప్రారంభమవుతుంది. మీ దోషాలు సైతం పరిహారం అయిపోతాయి. మీకు నరదృష్టి, ఈర్ష్య, అసూయ లాంటివి తగలకుండా ఉంటాయి. విద్య పెరగడం అనేది జరుగుతుంది. ప్రేమ ఆప్యాయతలు కూడా మరి పెరుగుతాయి. ఈ రోజు లక్కీ సంఖ్య 90 మరియు లక్కీ కలర్ అయితే సియాన్. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.